ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. 2024 ఎన్నికల సంగ్రామంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రికి ఆర్టీవీ చేరుకుంది. జిల్లా మొత్తం మీద తాడిపత్రి మీద ఈసారి ఫోకస్ పెద్ద ఎత్తున కనపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు అంత ఫోకస్ కనపడుతుంది? ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నారు. పెద్దారెడ్డితో మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దారెడ్డి గారు నమస్తే. ఏంటి ఈసారి రెండోసారి మళ్ళీ జేసీ బ్రదర్స్ని వాళ్ళ వారసుల్ని తో తలబడుతున్నారు, ఎలా ఉంది సార్? ఈసారి అయితే నేను మళ్ళా రెండోసారి కూడా గెలుస్తా అనే అభిప్రాయం ఉంది నాలో. రెండోది, నేను గెలిచేదానికి కారణం ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఇక్కడ సచివాలయం వ్యవస్థ, విలేజ్ క్లినిక్లు, ఇది ఒకటి. రెండోది, నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడే కానీ రాజకీయంగా ఫ్యాక్షన్ కానీ వ్యాపారస్తులు కానీ అందరికీ కూడా సానుకూలంగా నేను ఉండాలనేది ఒక అభిప్రాయం. గతానికి ఈ రోజుకు ఒక మార్పు అయితే ఉంది. ఎక్కడా కూడా చిన్న గలాటలు కూడా లేకుండా ఒక్క బంద్ కూడా జరగలేదు ఈ ప్రభుత్వం. గతంలో ప్రతిసారి బంధు అరాచకాలు, మటకా గ్యామ్లింగ్లు, పొద్దున్న లేస్తే ఎక్కడో చోట ఏదో ఒకటి రాజకీయంగా చిన్న సంఘటనలు ఉంటే పెద్ద సంఘటనల వరకు జరగడం జరుగుతుంది. గతంలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థ అంతా కూడా ఒక సైడే చేస్తారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎవరైనా పోయినా పోలీస్ స్టేషన్లకు కానీ అధికారుల దగ్గర కానీ ఎవరు పోయినా కూడా వాళ్ళు పలికే పరిస్థితి. అందువల్లే ఈరోజు మళ్ళా కూడా నాకు పట్టణ ప్రజలు కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ నాకు మంచి సపోర్ట్ చేస్తాను. అంటే పెద్దారెడ్డి అని చెప్తున్నాడు, నేను వచ్చిన తర్వాత తాడిపత్రిలో మార్పు వచ్చింది అంటున్నాడు. కానీ మీ ప్రత్యర్థులు తాడిపత్రిలో మార్పు రాలేదు, పెద్దారెడ్డి కుటుంబంలో మార్పు వచ్చింది, పెద్ద భవంతులు వచ్చినాయి, పెద్ద ఎకరాల భూములు వచ్చినాయి, ఇవి వచ్చినాయి తప్పితే తాడిపత్రిలో ఎటువంటి మార్పు రాలేదు అని మీ ప్రత్యర్థి చెప్తున్నాడు. నేనేమన్నా ఎక్కడ దొంగతనాలు చేయలే, ఎవరి సొమ్ము ఏమి ఉంచుకోలే. నాకు ఇప్పుడే కాదు, ఇప్పుడుంటూ నాకు 150 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయం ఉంది, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. గతంలో నేను ఎమ్మెల్యే అయినాకనే ఆ వ్యాపారం కూడా మానుకున్నాను. ఎక్కడ కూడా కాదు, కొన్ని వ్యాపారాలు ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటివన్నీ కొత్తగా వ్యాపారాలు చేయాలి. దాంట్లో వచ్చిన దాంట్లో నేను కట్టుకునే తప్ప ఎవరితో గుంచుకొని ఎవరితో కమిషన్లు తీసుకొని నేనేం చేయను. అట్లాంటిది ఏంటంటే కూడా నేను ఓపెన్ చేయాలి. ఎవరన్నా నాకు ఇచ్చినా అని చెప్పి కానీ ఇంకోటి చెప్తే నేను ఓపెన్ చేయాలి. తాడిపత్రిలో మీ ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు మీరు స్టిల్ అదే మాట మీద ఉన్నారా? ఓపెన్ ఛాలెంజ్కి ఆడనే చర్చకైనా నేను సిద్ధంగా చర్చ కూర్చునే నాకైతే అభ్యంతరం లేదు. డెవలప్మెంట్ పైన కావచ్చు, నేను చేసేటువంటి ఎలాంటి ఏదన్నా ఉన్నా కూడా ఓపెన్ చేయాలి. మరి అదే విషయం మీద వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అనేది ఎప్పుడైనా మీరు మాట్లాడారా? ఒక వేదిక ద్వారా 10 సార్లు చెప్పింటా, విలేకరుల సమావేశంలో చెప్పినా, నేను ఎప్పుడన్నా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ లేకపోతే మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ఓపెన్ చేయాలని చెప్పి, నువ్వు చేసిన ఆరోపణల పైన నువ్వు స్టాండ్గా నేను చెప్పేదానిపై నేను స్టాండ్ అవుతాను. ఇప్పుడు నిన్న కూడా నామినేషన్లప్పుడు కూడా చెప్పిన, నువ్వేందో మున్సిపాలిటీకి నేనేందో అడ్డంకి పడతాడా, డెవలప్మెంట్కి అంటాను, దానిపైన చర్చకు నువ్వు సిద్ధమని నేను ఇక్కడే దర్గా సాక్షిగానే ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడే మాట్లాడదాము ఓపెన్ డిబేట్. సో ఇంకో 10 రోజుల్లో కూడా ఆ చర్చ జరిగిన సిద్ధమే. ఎప్పుడు జరిగినా దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు, ఎలాంటిది లేదు. నేను ఫేర్గా ఉండా. అట్లా నేను ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు. పబ్లిక్ సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను పబ్లిక్ సమాధానం చెప్పే సిద్ధంగా ఉండా. నేనేం చాట్ వేసుకొని ఇంకోటి వేసుకొని నేను పోయేదానికి కాదు, నా మనస్తత్వం కూడా కాదు. నేను ముఖ్యంగా రైతు బిడ్డను, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్గా రేపు అధికారం మాది వస్తుంది, వచ్చిన తర్వాత పెద్దారెడ్డికి ఊచలు లెక్క పెట్టిస్తాం, పెద్దారెడ్డి కుటుంబం చేసిన అక్రమాలు, వసూలు చేసిన డబ్బులు, వీటన్నిటికి సంబంధించిన ఆహారాన్ని పూర్తిగా కూడా దానికి సంబంధించి వడ్డీతో సహా కట్టిస్తామంటున్నారు. నేను ఎక్కడ చేసినా దానికైతే నేను కట్టుబడి ఉన్నా. నేనేమో స్క్రాప్ వ్యాపారాలు చేయలేదు. దొంగ లారీలు, దొంగ బస్సులు తీసుకొచ్చి ఎక్కడనో నాగాల్యాండ్ నుండి తీసుకొచ్చి నేను అమ్మిండేది లేదు. BS3 BS4 కేవలం దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఫేక్ చేశాను. పోలీస్ అధికారులకు కూడా సంతకాలు పెట్టాను. నేను అలాంటివి ఎప్పుడు కూడా చేయను, నాకు అవసరం కూడా లేదు. మా నాయన సంపాదించిన ఆస్తి ఉంది,
దానికి నేను ఆస్తి డెవలప్ చేసుకున్నాను, అంతేగాని అగ్రికల్చరే. నేను ఎక్కడన్నా ఎవరన్నా కానీ ఎదిగే కొద్దీ వాళ్ళు ఎక్కడన్నా కానీ పట్టణాలలోనూ ఎక్కడన్నా చేస్తారు. నేను ఎక్కడ చేయడం, నాకు కష్టపడే గుణం ఉంది కాబట్టి నేను అగ్రికల్చర్ పర్పసే డెవలప్ చేసుకునే తప్ప ఎక్కడే కానీ నాకు ఏడా కానీ 10 సెంటు స్థలం ఈ గవర్నమెంట్లో నేను కొన్నా అని ఎక్కడని చెప్పు. మరి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? ఎన్ని కోట్లు వచ్చినాయి? ఇప్పుడు మీరు చెప్తున్న 600 ఎకరాలు 600 ఎకరాలు లేదు, భూములు కొన్నారట. దాదాపు ఒక 200 కోట్ల రూపాయలు ఓన్లీ తాడిపత్రులని సంపాదించారు అంటున్నారు. అదంతా నాకు ఇస్తే దాంట్లో పావులా లక్షణంగా కూడా నేను ఉంటా భూములతో సహా. 600 ఎకరాలు నాకు ఏమన్నా చూపిస్తే నా ఆస్తి అంతా కొలిచేసి లక్షణంగా మిగతాది వాళ్ళే తీసుకోవచ్చు. మీ ఆస్తి ఎంత ఉందన్న? నాకు 250-300 ఎకరాలు భూమి ఉంటుంది అంతే. అంతే. ఈ ఇల్లు ఉంది, ఊర్లో ఒక ఇల్లు ఉంది. ఇది నేను ఊర్లోటివి అనంతపూర్లో ఇల్లు నాకు ఈరోజు కాదు, నేను ఎప్పుడో కట్టించింది. ఎక్కడ చూపిమ్మని నాకు రియల్ ఎస్టేట్లో నాకు ఆస్తులు ఉన్నాయి, నేను అక్కడ ఎక్కడన్నా చూపించాను. తాడిపత్రిలో 13 ఎకరాలు అంతే కదా చెప్తే ఇంకా వేరే. నాకు అగ్రికల్చర్ భూములు తప్ప రియల్ ఎస్టేట్ భూములు ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు వరకు ప్రతి క్వార్టరీని మీ కంట్రోల్లోనే పెట్టుకున్నారు పెద్దిరెడ్డి. క్వార్టరీ ఆ క్వార్టరీ అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉంది, ఒక ట్రాన్స్పోర్ట్ని ఒకరికి ఒప్పజెప్పేశారు, లేదు ఇంకో బిజినెస్ని ఇంకొకరికి ఒప్పజెప్పేశారు. అట్లా ఈ తాడిపత్రిలో జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ తన క్వార్టరీకి ఒప్పజెప్పి తాను బ్యాక్ అండ్ ఉండి కథంతా నడుపుతున్నాడు. అట్లే ట్రాన్స్పోర్ట్ నా కొడుకులే చేస్తాను, నేను వేరే వాళ్ళకి ఒప్పజెప్పే పరిస్థితి లేదు. నేనే తప్పు నా కొడుకుని కాదు వాళ్ళ మాదిరి. అట్లా ఆలోచన ఉంటే నా కోటరీ ఇంకోటి వసూలు చేసేదానికైతే కోటరీ అవసరం. ఇక్కడ ఎక్కడా లేదు. వ్యాపారాలు నా కొడుకులు చూస్తున్నాను, రాజకీయం నేను చూస్తాను, అంతే తప్ప దీంట్లో కోటరీ ఇంకోటి ఏం ట్రాన్స్పోర్ట్ చేయడం తప్ప, ఏమన్నా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేయడం తప్ప అంటే అంతే చేస్తాను. మేము ఎక్కడో దొంగవి చేయడం ఇంకోటి చేయడం. గతంలో వాళ్ళు చేస్తే మీరు ఇదే మాట అన్నారు కదా, ట్రాన్స్పోర్ట్లు దొంగ బస్సులు దొంగ బిల్స్ ఒకే బిల్ మీద 4 బస్సులు చెప్తున్నారు అని. వాళ్ళు తిప్పుతారు. అంటే జేసీ బ్రదర్స్ చేసే తప్పు పెద్దారెడ్డి చేస్తే మాత్రం ఒప్పు అయిపోద్దా? నాకు సొంత లారీలు ఎక్కడ లేవు, పబ్లిక్ వే పెట్టుకుంటాంటాం, దాంట్లో వచ్చేటి ఏదన్నా 15 వచ్చి తీసుకుంటాంటాం తప్ప ఎక్కడ లేవు. వాళ్ళు తీసుకొచ్చినది నాగాల్యాండ్కి పోయి రికార్డు మూలకంగా కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద. ఈ ప్రభుత్వం వచ్చినాక నేనే రికార్డు దగ్గర తీసుకుని పెట్టడం జరిగింది. వాళ్ళు ఒక దాని మీద 4-5 బస్సులు ఇప్పారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు, బస్సు ఓనర్లు అందరిని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. ఇంతకుముందు తాడిపత్రిలో జేసీ దివాకరెడ్డి బస్సు మాత్రమే తిరుగుతాను. ఈరోజు ఎన్ని బస్సులు తిరుగుతాడో ప్రైవేట్ బస్సులు ఒకసారి చూడమనండి. నాకు వాళ్ళకు వ్యత్యాసం పబ్లిక్ నువ్వు అడిగితే తెలుస్తుంది. ఊరికి ఏందో మీకు ఎవడో చెప్పినారని నన్ను అడగడం, నేను దానికి చెప్పుకొని దాన్ని ఎవడో చెప్పడం వల్ల మీ ప్రత్యర్థులు మీ మీద మాట్లాడతారు. మీ ఇంటి ఎదురుగా ఆపోజిట్లో ఈ గోడకి ఆ గోడకి మధ్యలో ఉన్న సందు మాత్రమే. దానికి నేను చెప్తాను కదా, అక్కడ గట్టిగా అరిచినా ఈ ఇంట్లో వినపడుతుంది, ఈ ఇంట్లో గట్టిగా అరిచినా ఆ ఇంట్లో వినపడుతుంది. అందుకే చర్చకు రమ్మని చెప్తాను కదా. నేను ఏ దొంగ వ్యాపారాలు చేసినా, ఏ దొంగ బస్సులు తెచ్చినా, దొంగ లారీలు తెచ్చినా, ఎవరి మెడలో చైన్లు గుంజుకుంటానే కూడా నన్ను అడిగినా కూడా నేను దానికి చెప్తాను. వాళ్ళ అనుచరులు వాళ్ళే ఉన్నారు. మటకా చేసేది వాళ్ళే, గ్యామ్లింగ్ చేసేది వాళ్ళే, చైన్ స్నేకర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు. మొన్న కౌన్సిలర్ కూడా పోటీ పెట్టినారు అట్లా. అంటే ఎక్కడెక్కడ ఉండేటువంటి ముడి సరుకులు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, అంతా జేసీ అనుచరులు దేశీ కుటుంబంలో ఉండాల్సిన పరిస్థితి తప్ప నా దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఈసారి పెద్దారెడ్డిని ఢీకొట్టడానికి జేసీ కుటుంబం అంతా ఏకమైంది. అందరూ తాడిపత్రికి వచ్చారు. దివాకర్ రెడ్డి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ పిల్లలు పవన్లు కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు, అందరు కుటుంబం అంతా ఏకమై ఎటువంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి తెరవేయాలి అని డిసైడ్ అవుతున్నారు. సాధ్యమవుద్దా? కాదు. నేను ఎంత బలవంతునో వాళ్ళే చెప్పినారు, నేను చెప్పాల్సిన అవసరం లే. నేను ఎంత బలవంతునో లాస్ట్ టైం ఎలక్షన్లప్పుడు మీరే ఇంటర్వ్యూ చేశారు, అప్పుడు నేను బలహీనుని కిందనే చెప్పారు వాళ్ళు. ఈరోజు నేను ఎంత బలవంతునో వాళ్ళే చెప్తాను. అట్లప్పుడు నా గెలుపు వాళ్ళు చెప్పినట్లే అది లెక్క. అందువల్ల నేను గెలిచేసిన వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళే నన్ను అంగీకరిస్తారు కాబట్టి దీంట్లో ఎలాంటి ఆలోచన కూడా లేదు. అంటే మిమ్మల్ని ఇప్పుడు దాకా నమ్ముకొని గతంలో మీకు సపోర్ట్ చేసిన ఎన్నికల్లో సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు జేసీ వైపు వెళ్ళిపోతున్నారు. ఏంటి మీరు మీ యాటిట్యూడ్ నచ్చకనా, లేదు మీ పిల్లల యాటిట్యూడ్ నచ్చకనా, మీరు సంపాదిస్తున్న ఆస్తుల్లో వాళ్ళకి వాటా లేకపోవడంనా, ఏ లోపం వల్ల అక్కడికి వెళ్ళిపోతుంది? నాకు పోయిన వాళ్ళల్లో కొంతమంది ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు, కొంతమంది వాళ్ళ బంధువులు కేసులలో ఉండారన్న దానివల్ల కొంతమంది ఉన్నారు.
కొంతమంది ఈడుంటే మేము పంచాయతీలు అక్రమంగా పంచాయతీలు చేయలేము, మా వ్యాపారాలు తప్ప రెండోటి మేము చేయలేకున్నాము, ఎవరిని గుంజుకోలేకున్నాం, పంచాయతీలు చేయలేకున్నాం, ఎవరికి డబ్బులు ఎగరగొట్టుకోలేకున్నాం, అవతలకు పోతే అసాంఘిక కార్యక్రమాలకు అన్ని దానిలకు అడ్డాగా ఉంటాడు అయిపోతే అని అటుకున్నారు. ఇంకోటి కూడా ఉంది, ఆరోగ్యరీత్యా ప్రభాకర్ అన్నకు ఆరోగ్యరీత్యా బాగలేదు, ఏదైనా జరిగితే ఆ కోట అంతా మా స్వాధీనం చేసుకుంటుంది అనే దీంట్లో కూడా పోయినారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రజల్లో కూడా ఉంది ఆ ఆలోచన. వీళ్ళంతా ఇట్లాంటి వాళ్ళంతా ఆడ చేరుతారే, పెద్దాడన్న బాగా కంట్రోల్ చేసినాడు ఇన్ని రోజులు, వీళ్ళు ఈ నచ్చక, ఈయన ప్రజల మీద పడేది నచ్చక వాళ్ళంతా అవతలు చేరినారు. పెద్ద ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఏదైనా అకస్మాత్తుగా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు ఏదైనా జరిగితే ఆ కోట్రీనంతా మేము ఆక్యుపై చేసుకోవాలనే ఒక ఆలోచనతో పోయినారనేది తప్ప ఎవరికి కూడా వేరే విధంగా ఈ తాడిపత్రిలో వాళ్ళకి పోయిన దానివల్ల ఎవరికి నష్టం లేదు. ఒకవేళ అయిపోక లాభం ఉంది కానీ నాకైతే నష్టం లేదు. అదే గతంలో వాళ్ళు మీకు మేలు చేసిన వాళ్ళే కదా, మీ ఏం గెలుపుకి చేసింటారు? మీ గెలుపుకి కృషి చేసిన వాళ్ళే నాకు కదా. వాళ్ళు ఏం చేసింటారో ఏముందో నాకు తెలిసింటుంది, అది ప్రజలకు తెలిసింటుంది, నాకు తెలిసింటుంది. ఒకసారి వాళ్ళని కూడా కాలేజ్ చేయాలి, మేము ఎంతవరకు చేసినాము ఆయనకి అనేది వాళ్ళు కూడా కాలేజ్. వాళ్ళు ఇప్పుడు దాకా రేపు అటు పోవడం వల్ల ఆ బలగం పెరిగే పరిస్థితి ఏం లేదా? ఏంది, మీరు పోయి వాళ్ళ ఇంటి చుట్టూ అడగండి, ఏదో సాటొద్దు, ఉమ్, వాళ్ళ ఇంటి చుట్టూ ఉండే షాపులలో కానీ ఉమ్. అక్కడ ఉండే ప్రజలను అడగండి, వీళ్ళు పోయినారే, వీళ్ళ వల్ల బలం ఎంత పోయింది ఏం కథ. అంటే అదంతా స్క్రాప్ అంటారు మీరు. నేను ఎప్పుడో చెప్పిన, ఓ స్క్రాప్ ఓనర్కు మిగతా స్క్రాప్ పోయి చేరింది అని ఎప్పుడో చెప్పిన. నేను ఈరోజు చెప్పాల్సిన అవసరం, వాళ్ళు ప్రజలు లేకపోతే ప్రజలు ఏమడుగుతారు, వేళ నోరు దుబారని అయితే అడగలేకున్నారు, కొంత సాఫ్ట్ నేచర్ ఉండేవనైతే ఇటుంటే అవతల ఇంటికి పోయినావే, ఎంతగా అమ్మడిపోయినావు, ఏమి నువ్వు అమ్మడిపోతే అయిపోయిందే, మేమంతా నీకు సహకరించాలి కదా అని ప్రజలే చెప్తారు. నేను చెప్పేది తెలియదు, ఈరోజు వాళ్ళే చెప్తాను, వాళ్ళు తిరగలేని పరిస్థితి. కానీ పెద్దారెడ్డి గెలిస్తే తాడిపత్రిలో మరో ఫ్యాక్షనిజం వస్తుంది అని గతంలో పెద్ద ఎత్తున ఊదరగొట్టారు మీ ప్రత్యర్థులు. అటువంటి పరిస్థితి ఇక్కడేమి కనపడటం లేదు. కానీ ఎలా దీన్ని అధిగమించగలిగారు, ఈ ఫ్యాక్షన్ని ఎలా మీరు ఆపగలిగారు ఇక్కడ? అంటే ఇక్కడ ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో చాలా కుటుంబాలు నలిగిపోయినాయి. దీనికి అందరికీ కారణం జేసీ కుటుంబం. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇక్కడ డెవలప్మెంట్ జరగకూడదు, ఏది ఏమైనా కూడా అనగదొక్కుంటేనే ప్రజలు మా దగ్గరకు వస్తారని ఒక ఆలోచనతో ఇక్కడ నియంత పాలన జరుగుతుంది. అటువంటి ఈరోజు ప్రజాస్వామ్యం వైపు తిప్పాం. అంటే ఎవరైనా స్వేచ్ఛగా ఏ పార్టీకైనా ఎవరికైనా ఎక్కడైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు దౌర్జన్యాలు చేసేవాళ్ళు లేరు. ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పండి అని నేను పబ్లిక్ మీటింగ్లలో ఎన్నిసార్లు చెప్పిన. ఈరోజు రాజకీయ హత్య ఎక్కడ కూడా జరగలేదు, కాన్సెన్స్లో ఎక్కడ కూడా రాజకీయంగా గలాటలు కూడా లేవు. అన్నట్టు చిన్న విషయం తప్ప ఎక్కడ లేవు. మిగతాటి ఏందన్నా ఎక్కడన్నా హత్య జరిగింది అది అంటే ఫ్యామిలీ సోర్సెస్ తప్ప. కానీ మీరు అటువంటిది పబ్లిక్లో ఎక్కడ కూడా హత్యా రాజకీయాలని ఆపగలిగారు, కానీ మీరు మాత్రం వాళ్ళ ఇంటి మీదకి దాడి చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. దాడి చేసేకి నేను పోలేదే, మాట్లాడకపోయినా. మాట్లాడడానికి అంతమందితో పోతారా? ఎంతమంది విన్నాం? 10 మంది విన్నాం. 10 మంది? ఆ సీసీ కెమెరాలో 100 మంది కనపడుతున్నారు. చూడండి, అయితే చేతుల్లో కర్రలు బరిసెలు పట్టుకొని పోతారా? కర్ర అది పొరపాటును. కర్రలు మా చేతిలో ఎక్కడా లేవు. కర్రలు మీరు కావాలంటే సీసీటీవీలో చూడండి, ఎక్కడా లేవు. మాట్లాడడానికి అట్టపోతారా? అంటే ఎవరి అంటే పలకరింపు, చుట్టరకం పలకరింపు పోయినట్టు కాదు, ఏదన్నా కానీ ఒక దానిపైన చర్చకు కానీ ఇంకో దానికి కానీ పోయి ఉంటాము. అంతకుమించి అది గలాట కానీ ఎట్లా అనుకుంటారు? మేము ఎవరిని కొట్టలేదు, వాళ్ళ ఇంట్లోకి పోయి కొట్టినాము. నిజంగా అక్కడ అవతల వ్యక్తులు కానీ ఉంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఉన్నారు కదా, 15-20 మంది ఉన్నారు కదా. పిల్లలు ఎవరో ఉన్నారు, మిమ్మల్ని చూసి భయపడిపోయినారు. అదే జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి వచ్చింది, కూర్చోబెట్టి ఆయన రాబిదాడి ఎమ్మెల్యే గారు వచ్చినారు, గౌరవం కూర్చోబెట్టి డిస్కషన్ చేసింది. అది ఎట్లుంటుంది అనేది ఊహించుకోకూడదు, ఒకరు విధంగా ఊహించుకుంటారంట. అట్లా ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి? అసలు నిజంగా ఆ రోజు ఎందుకు పోవాల్సి వచ్చిందో చెప్పండి. ఊర్లో మాట్లాడడానికే లేదు, ఏంద్రా మీ కథ అసలు తేల్చాలని అనుకున్నావా? గతంలో జరిగిన మీరు పడ్డ ఇబ్బందుల్ని ఈ అధికారం వచ్చింది, మన దగ్గర పవర్ ఉంది కాబట్టి మనం ఏదైనా చేయగలం అనుకుని వెళ్ళారా? నేను అట్లా చేయాలనుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్త నాయకుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి కూడా ఉండదు. నేను ఎక్కడన్నా కానీ ప్రజాస్వామ్యంగానే ఇక్కడ రాజకీయాలు కానీ అన్ని విషయాలలో కూడా శాంతియుతంగా ఉండాలనే దాని కింద నేను చేస్తాను తప్ప ఏందో కక్ష సాధింపు చేయాలనే తట్టుకుంటే ఏమి.
మా వర్గానికన్నా ఎక్కువ వాళ్ళ వర్గంలో ఉండేటువంటి వాళ్ళే బాగా సంపాదించుకున్నారు ఈ ప్రభుత్వం. నువ్వు పోయి వాళ్ళని అడుగు, నేను చెప్తా కాబట్టి. ఆ పేర్లు చెప్తావా ఎవరెవరు సంపాదించుకున్నారా? నువ్వు వాళ్ళ దగ్గరకు పోవు, ఎవడో రియల్ ఎస్టేట్ చేస్తాడో వాళ్ళందరిని అడుగు, నేను కూడా చెప్తా. మీకు సపోర్ట్ దాంట్లో ఏమైనా పర్సంటేజ్ మనకి ఏమన్నా ఉందో లేదో వాళ్ళని అడుగుంటే నా అనుచరులు ఏం కాదు కదా, వాళ్ళ అనుచరులే కదా. సార్, లోపాయకరంగా జేసీ బ్రదర్స్ సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా మీకు మద్దతు తెలిపే పరిస్థితి ఉందా? ఎట్లుంటుంది, వాళ్ళ వర్గం వాళ్ళు, మా వర్గం అది. వ్యాపారాల్లో వాళ్ళు నాకు లోపాయకరంగా బాగా ఉంటే రాజకీయంగా కూడా అతను పత్రం కొడతాడు, అంతే. అది లేకపోతే అతను స్ట్రెస్ కొడతాడు. అది ప్రభాకర్ నన్ను అడిగితే చెప్తాడు అతను, వాళ్ళు నాకు లోపాయకరంగా చేస్తానో లేకపోతే డైరెక్ట్గా చేస్తానో ఆయన్ని అడగండి చెప్తాడు. తాడిపత్రిలో ఈ గతంలో వ్యాపారస్తులు కానీ కొంత ఇష్యూస్ ఉంది, కానీ ఈసారి వ్యాపారస్తులు మన పరిస్థితులు ఏంటి అంటే ఏం చెప్తారు? నాకైతే వాళ్ళు నాకు పరోక్షంగా కానీ నాకు మద్దతు తెలుపుతారని అనుకుంటాను. ఏంటంటే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ గతంలో కన్నా ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి అందరూ కూడా ఒక మనశ్శాంతిగా ఉన్నారు కాబట్టి నాకు మద్దతు తెలుపుతారని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ వ్యాపార సంస్థలు కానీ అన్ని విషయాల్లో నాకు మద్దతు ఉంటుందనేది నేను. 100 పడకల హాస్పిటల్ 25 సంవత్సరాల గతంలో తాడిపత్రిలో కావచ్చు, కొన్ని కుటుంబాలు ఎడి పాలించిన కానీ ఎవరూ చేయలేని పరిస్థితిని ఈరోజు ఆ అభివృద్ధి హాస్పిటల్ పెద్దారెడ్డి పట్టుబట్టి సాధించాడు. దీని వెనకాల ఒక ప్లాన్ ఏమన్నా ఉందా? అంటే ఫ్యూచర్లో ఈ తాడిపత్రిని మన కంట్రోల్ దాటకుండా పోవడానికి ఇదొక హాస్పిటల్ని అడ్డం పెట్టుకుని మనం ఏమైనా చేయాలి? అదేం కాదు, కానీ ఇక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా హాస్పిటల్ వచ్చినది క్యాన్సిల్ చేయించారు. మళ్ళా కూడా అలాంటి పరిస్థితి ఎప్పుడన్నా కానీ ఏర్పడితే రాజకీయాల్లో ఏదన్నా భిన్న అభిప్రాయాలతో భిన్నంగా ఏదైనా జరిగితే దాన్ని సగంలోనే నిలబెడతారు జేసీ సోదరులు అనే ఒక ఆలోచనతో దాన్ని పట్టుబెట్టి దాన్ని నేనే లీడ్ తీసుకొని లాస్ట్ 3 నెలల కిందట దాన్ని అంతా కంప్లీట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ పోయిన వాళ్ళ కుటుంబం అనేది ఎప్పుడు కూడా లేదు. ఏదన్నా ఉన్నా కూడా అది నామకావస్థి చేయడం, దాన్ని శిథిలావస్థలో పెట్టుకోవడం, ఇది దాని అభిప్రాయం కూడా వాళ్ళ అభిప్రాయం. ఎందుకు నేను ఉదాహరణకు డిగ్రీ కాలేజ్ ఇక్కడ నుండి ఎన్నో 2-3 కిలోలు అంటే మీరు కట్టి లేదా పాలిటెక్నిక్ కాలేజ్ అని వాళ్ళు అడగచ్చు. నేను ఈరోజు అటు ఆర్టీసీ బస్సు ఇచ్చాను. డిగ్రీ కాలేజ్ ఆటో నగర్ ఎదురు కట్టారు. ఈరోజు శిథిలావస్థలో ఉంది ఆ బిల్డింగ్ కూడా, మీరు పోయి చూడండి. అంటే ఒక ఏదన్నా కానీ వ్యవస్థలో ఒక ఏదైనా కానీ పిల్లలకు విద్యా విషయంలో కానీ ఇంకోటి దాంట్లో ఒక డెవలప్ చేసేటప్పుడు దూరంలో దానికి అకామిడేషన్ కూడా కుదిరేది, అది చేసి మన ప్రయోజనం కూడా ఉన్నది. సో ఆ యాంగిల్లోనే ఈ డెవలప్మెంట్స్, ఈ ప్రభుత్వ ఆసుపత్రి అనేది నిజంగా రేపు ఎన్నికల్లో పెద్దారెడ్డికి ఒక అసెట్ లాగా నిలబడుతుంది. అంటే ఇక్కడ 100 బెడ్ హాస్పిటల్ అనేది ఇక్కడ ప్రజల కళ, అది ఎప్పటి నుంటో. ఇక్కడ ప్రతిరోజు 800 నుండి 1200 వరకు ఓపెన్ ఉంటుంది. అలాంటి హాస్పిటల్లో ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు 100 బెడ్ హాస్పిటల్ ఉంటే దానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా కొంత సపోర్ట్ కూడా. అందులో చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఏదన్నా పెద్దగా డిసీజ్ వచ్చి రావచ్చు, కానీ చిన్న చిన్న దానికంతా విలేజ్ క్లినిక్లే ఉన్నాయి. విలేజ్ క్లినిక్ నేను స్లమ్లలో కూడా ఇంతకుముందు కూడా 1-2 హాస్పిటల్లో మళ్ళీ నేను కూడా చేసిన దానిపైన ఆపేదానికి కూడా ఆయన ప్రయత్నం చేశాను. ఏది ఏమైనా కూడా తాడిపత్రిలో అభివృద్ధి నోచుకోకూడదు, ఏదన్నా మంచి కానీ చెడ్డ కానీ మేమే చేయాలనే అభిప్రాయం వాళ్ళలో ఉండదు. ఇతరులు చేస్తే వాళ్ళకి పాపం ఏంటికో అది ఇబ్బందికరమైన పరిస్థితి. అందులో నేను వచ్చినాక వాళ్ళు డైజెషన్ కావడం లేదు. అంటే మీరు ప్రతిరోజు వాళ్ళ కల్లోకి వస్తున్నారా? కల్లోకి వస్తారనే దానికన్నా ఇంత బలమైన ప్రత్యర్థిగా తయారవుతారనేది వాళ్ళు ఆలోచన చేయండి అంతే. ఈరోజు నేను మీరే చెప్పారు, వాళ్ళ కుటుంబం సభ్యులంతా కూడా ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా కూడా వచ్చి నిన్ను ఓడించే దానికోసం ప్రయత్నం చేస్తున్నారని మీరే చెప్తున్నారు. అది గ్రామంలో మీరు విచారించుంటారు కూడా ఇటుకు వచ్చేటప్పుడు ఉందన్న. అంటే ఈరోజు నేను వాళ్ళకన్నా బలమైన ప్రత్యర్థిగానే తయారైనా, బలమైన వ్యక్తిగా ఒక శక్తిగానే తయారైనా. అది జగనన్న ఆశీస్సులే నా మీద ఉండేటి, దీంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాంటప్పుడే ఇలాంటి వాళ్ళంతా ఏకమై
ఈరోజు కూడా వాళ్ళు గెలుస్తామో ఓడతామని అసలు చాలా బాధాకరంగా కూడా ఉన్నారు. ప్రతిరోజు ఏ నిర్ణయం తీసుకోవాలా ఏం కథ అనేది. అంటే పెద్దారెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సెకండ్ క్యాడర్ని పట్టించుకోలేదు. కాంట్రాక్టులు కావచ్చు, చిన్న చిన్న వర్క్స్ కావచ్చు, మొత్తం కూడా తను మాత్రమే చేయాలి, తను మాత్రమే తినాలి అనే దిశలోనే చాలామంది తాను నమ్ముకున్న సెకండ్ క్యాడర్ బయటకు వెళ్ళిపోయింది. అంటే ఏమంటారు? నా దగ్గర నుండి పోయినది 3 ఉన్నారు. ఒకరు బామార్ది ప్రభాకర్ రెడ్డి BS3 BS4 కేసులలో ఉన్నారని ఒక ఆయన పోయినారు. ఇంకిద్దరు పోయిండేది వాళ్ళ స్వలాభం కోసం పోయినారు అంతే. క్యాడర్ ఎవరు పోలేదు. క్యాడర్ ఎవరు పోలేదు. కానీ మరి చేరికలు టౌన్లో ప్రతిరోజు టీడీపీలో విపరీతంగా చేరికలు కనపడుతున్నాయి. అది మీకు ఇంపాక్ట్ కనపడడం లేదా? కనరాలేదు. ఎందుకంటే నా దగ్గర ఉండేది స్వచ్ఛమైన కార్యకర్తలు. పోయిండేదంతా స్క్రాపే. పోయిందనుకుంటే నేను వాళ్ళు తిరగలేని పరిస్థితి ఎక్కడన్నా కానీ. మీరు పోయి అడగండి, ఈ 3-4 పోయిన దాని వల్ల ఏ విధమైనటువంటి పార్టీకి లాభం నష్టం అనేది. అది ప్రభాకర్ రెడ్డిని అడిగినా చెప్తాడు. అవసరం నిమిత్తము టెంపో కోసం నేను వాళ్ళని చేర్చుకునే తప్ప వీళ్ళతో నేను లాభపడతా అనేది ఎప్పటికీ లేదు అనేది. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలుసు. ఏంటికి రేపు నెల 13వ తారీఖు పోయినాక వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళనే అర్థం చేసుకోవాలి. అది వాళ్ళ అంతరాత్మకు కూడా తెలిసిపోయిన వాళ్ళకు. ఏం జరుగుతుంది 13 తర్వాత? ఫుట్పాత్ కానొచ్చు, దాని మీద కూర్చోాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో నుండి ఈరోజు ఇంట్లో కూర్చుంటున్నారు, తర్వాత ఫుట్పాత్ మీద రోడ్డు మీదకి లాగేస్తారు మీరు. నేను లాగను, ఆయనే లాగుతాడు. ఆయన అవసరం అయిపోతుంది కదా, అవసరం అయిపోతానే బయటనే వాళ్ళ స్థానం ఉంది. ఆయన అందరికీ చెప్పేది కూడా పాత వాళ్ళకి అందరికీ ఎందుకు చెప్తాను, ఏమన్నా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తానంటే ఎలక్షన్ అయిపోయి చూస్తాం వాళ్ళ స్థానం ఏడుంటుంది అంటే, వాళ్ళ స్థానం ఏడుంటుందంటే నేనైతే ఫుట్పాతే అనుకుంటాను, ఏదేం లేదు. సో మెంటల్గా మీకు అక్కడ ఏం జరగబోతుందని ఒక అవగాహన ఉంది. లేకుండా ఎట్టుకుంటుంది. ప్రత్యర్థి రాజకీయాల్లో ప్రత్యర్థి చేసేటువంటి వ్యక్తులకు, దానిపైన ఉండేటువంటి శక్తులకు తిరిగి మనం ఏ విధంగా ప్రొటెక్ట్ కావాలనే ఆలోచన అయితే ప్రతి నాయకుడిలో ఉంటుంది. కానీ పెద్దారెడ్డి ఎన్నికలకు ముందు నేను మాట్లాడిన పెద్దారెడ్డికి, ఇప్పుడు ఈ 4 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న పెద్దారెడ్డికి చాలా తేడా కనపడుతుంది. ఒకప్పుడు పెద్దారెడ్డి పెద్ద రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడేవాడు కాదు. తన వర్గం, తాను పడ్డ ఇబ్బందులు, తాను చేయాలనుకున్న పనుల గురించే మాట్లాడాడు. కానీ ఈరోజు చాలా మార్పు వచ్చింది. ఏంటి కారణం? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి దాని యొక్క ఇది దాన్నంతా ఆలోచన చేసుకొని ఇక్కడ అంటే ఏంటికంటే వాళ్ళు 30 సంవత్సరాల్లో తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళ యొక్క ఆలోచన గుర్తే మనం కూడా నడుచుకోవాలి. వాళ్ళ ఆలోచన గుర్తే నేను నడుచుకుంటాను కాబట్టి వాళ్ళకన్నా నేను బలమైన ప్రత్యర్థినైనా, అంతే. వాళ్ళ దృష్టిలో నేను బలమైన వ్యక్తినైనా. సో అంటే ఇప్పుడు వరకు జరుగుతున్న ఈ వ్యవస్థ మొత్తం కూడా, ఒకప్పుడు జేసీ ఫ్యామిలీ ఉండింది, అప్పుడు కొంత ఫ్యాక్షన్ జరిగింది, మీ కుటుంబం ఆ ఫ్యాక్షన్లో ఇబ్బందులు పడ్డారు, మీరు జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ ఇబ్బంది మిగతా కుటుంబాలు పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ 5 సంవత్సరాల్లో ఫ్యాక్షన్ని మీరు ఎంకరేజ్ చేయలేదు? నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను ఫ్యాక్షన్. ఇప్పుడే కాదు కానీ మాకు ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఎంకరేజ్ చేశాను. కొన్ని సందర్భాల్లో ఇంకా ఉనికి కోల్పోయేటప్పుడు ఆ గ్రామస్తులు మేము ఊరిచ్చే పరిస్థితి అని ఆలోచన చేసినప్పుడు వాళ్ళ ఆలోచనల ప్రకారం పొమ్మని చెప్పడం తప్ప మనం చేసేది ఏం లేదు. కానీ మీ 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 జరిగిన ఫ్యాక్షన్స్లో చాలామంది మీ పక్కన కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, చాలా ఫ్యామిలీస్ ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. ఈరోజు ఈ అధికారంలో ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళని ఏ రోజైనా కాపాడుకున్న పరిస్థితి ఉందా పెద్దారెడ్డి? కాపాడుకున్నా వాళ్ళు బాగుండారు కూడా తెలియదు. నేనైతే దానికి చెప్పగలుగుతాను. వాళ్ళంతా ఫ్యాక్షన్ వైపు పోకోకుండా వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించుకుంటూ, ఉద్యోగాలు చేయించుకుంటూ లక్షణంగా ఉన్నారు. పెద్దారెడ్డి గడప గడపకు ఇంటికి వెళ్తున్నాడు, ప్రతి దగ్గరికి ఉదయం లేస్తే ఏదో మార్నింగ్ ఒక ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు. అయితే కేవలం సంక్షేమ పథకాల మీదనే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను బేస్ చేసుకుని నీకు ఇవి వచ్చాయా అవి తప్పితే తాడిపత్రికి సంబంధించి పెద్దారెడ్డి చేసిన మార్క్ ఏంటి అంటే ఏం చెప్తారు? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి గ్రామంలో గడప గడప కాదు, గడప గడప ప్రభుత్వం చెప్పక ముందు కూడా నేను తిరిగాను. సంక్షేమ పథకాల గురించి చెప్తూ ఆ గ్రామంలో ఉండేటువంటి సమస్యలపైన తీసుకొని సాధ్యమైనంత వరకు ప్రభుత్వంతో ఏ విధంగా మనం తీర్చగలుగుతామో అవన్నీ తీర్చగలిగి
అంతేకాదు నేను గడప గడప చేసిన, పాదయాత్ర చేసిన ప్రతి మండలంలో కూడా. దాదాపు 25-30 పంచాయతీలు ఉంటే 25 పంచాయతీలు, ఒక 4-5 పంచాయతీలు తప్ప ప్రతి గ్రామంలో తిరిగినాం. ఆ గ్రామంలోకి పోయినప్పుడు మేము అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాం, ప్రోటోకాల్ కూడా కుట్టాం. అధికారులందరూ వస్తారు సాయంత్రానికి అక్కడ ఇచ్చినటువంటి అర్జీలు కానీ అక్కడ ఉండేటువంటి సమస్యలపైన అధికారులతో డిస్కషన్ చేసి దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేస్తాం. అంటే 2-3 రోజుల్లో దాన్ని సాల్వ్ అయ్యేటివన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ వాళ్ళు నాతో డిస్కషన్ చేయాలి. కానీ మీ పక్కన పెట్టేసి ఏవైతే చేయగలుగుతాం మండల పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ అయ్యేటివన్నీ కూడా ఇమీడియట్లీ ఇవన్నీ 4-5 రోజుల్లో చేయొచ్చు అని చెప్పి అధికారులు మనతో మాట్లాడినప్పుడు ఆ 4-5 రోజుల పైన అయ్యేటివన్నీ పక్కన పెట్టి అవన్నీ చేయమని చెప్పి ఇమీడియట్లీ మిగతాటి కూడా ప్రయత్నం చేసినాం. చాలా వరకు మేము సాల్వ్ చేసినాం. ఇంకోటి ఏమంటే 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో జేసీ కుటుంబం వాళ్ళు ఎప్పుడు ఓటు అడిగిన పాపాన కూడా కాదు. ఏదో మూతవారు రైతులను లేకపోతే ఆ గ్రామంలో వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు చెట్టు కింద కూర్చొని 4 కూర్చొని చెప్పి వచ్చేవాళ్ళు. నేను వచ్చినాకనే ఈ ముఖ చిత్రం అంతా మారిపోయింది, రాజకీయ ముఖ చిత్రం అంతా. అంటే ప్రభుత్వం మమ్మల్ని చేయమనేది కాకుండా నేను వ్యక్తిగతంగా కూడా కాదు. ప్రతి గడపకు మార్నింగ్ నేను టౌన్ లేకపోతే అనుకో, ఏమన్నా శానిటరీ వస్తుందా లేదా, నీళ్ళు వస్తుందా లేదా, ఏం పరిస్థితి ఏం కథ, ఏమన్నా స్కీమ్లు వస్తుందా లేదా, ఎవరైనా వాలంటీర్లు మీ పైన ఏదన్నా అసభ్యంగా ఏమన్నా ప్రవర్తిస్తారా, సచివాలయంలో ఏమన్నది ఏదన్నా ఉంటే మా ఆఫీస్కి రండి అని ఈ విధంగా నేను టౌన్లో తిరుగుతూనే ఉంటాను. ఇప్పుడు సార్ నాకు అప్పినప్పుడల్లా 1 గంట మార్నింగ్ టైమే 1 గంట గంటన్నర అట్లా వీధిలోకి పోయి అట్లా ఇట్లా తిరిగి మాట్లాడతాను. ఇది నేను తిరిగి చేయబట్టినా కాబట్టి వాళ్ళ కోటల్లో ఈరోజు బలమైన వ్యక్తిగా నేను ఉండా. లేకపోతే అందరూ కొంతమంది ఎమ్మెల్యేలకు ఆ అవకాశం ఉండకపోవచ్చు, అక్కడ ఉండే పరిస్థితుల వల్ల వాళ్ళు చేయకు. నాకైతే ఇక్కడ ఉండేది ఎంతసేపు ఉండే మనం రాజకీయంగానే వాళ్ళని ఎదుర్కోవాలా, రాజకీయంగానే ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతో మనం ఎదుగుతేనే ప్రత్యర్థి తగ్గి ఉంటాడు అనే ఆలోచనతోనే మనం పనిచేసినాం తప్ప వేరే ఉద్దేశంతో కానీ నేను ఇంకా లేకపోతే మాకేం అవసరం కూడా లేదు. రేపు నిజంగా మీ ప్రత్యర్థి మీ మీద విజయం సాధిస్తే పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి ఈ సిటీ నుంచి వదిలేసి ఊర్లోకి వెళ్ళిపోతాడా లేకపోతే బెంగళూరుకి వెళ్తాడా? నేను ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఇంత ఇల్లు కట్టుకుని లక్షణంగా ఇక్కడనే ఉంటా. అసలు వాళ్ళు విజయం సాధిస్తారని ఎట్లంటే ఏమన్నా కలగనొచ్చు. ఎప్పుడన్నా నేను కూడా కలగంటా అంటారు ఎవరైనా, కానీ సామాన్యంగా ఒక వ్యక్తి రాత్రులు ఊహించుకుంటా అంటాడు, ఇది జరిగింటే ఎట్లా బాగుందో, ఇది జరగకపోతే ఎట్లా బాగుందో, ఆ రోజు నేను వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉన్నా అట్లే ఉండింటే ఈరోజు కోటీశ్వరుని అయింది, ఆ 20 డివైడ్ ఈయనతో వచ్చి నాకు ఈ దరిద్రం అంతా నాకు పెట్టుకుంది, రకరకాల భిన్నాభిప్రాయాలతో ఉంటారు. అట్లా కలగనాల్సిందేదో జేసీ సోదరులు నా కొడుకు ఎమ్మెల్యే అవుతాడు లేకపోతే మాకు ప్రభుత్వం వచ్చిందని ఒక కళగా మిగిలిపోతుంది. అంతేగాని ఆ కళ తీరని కళ అది తీరదనేది నేను చెప్తాను. లాస్ట్ టైం కూడా మీరు చెప్పినారు, అదేదో పెట్టినారు బ్లేడ్ షో పెట్టినారు. ఆ రోజు కూడా చెప్పినాను, నేను ఛాలెంజ్ చేసిన తాడిపత్రిలో నేను ఖచ్చితంగా గెలవబోతాను, ఇది పరిస్థితి అని. ఈసారి కూడా అంతేనా? అంతే కదా. ఒకవేళ మార్పు జరిగితే మార్పు కాదు, ఆ దేవుడు చిన్న చూపు చూసే తప్ప లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలో నేను గెలవబోతాను. దీనికి ఎలాంటి సందేహం లేదు, ఎలాంటిది లేదు. రూరల్లో పట్టున్న పెద్దారెడ్డి టౌన్ మీద ఎందుకు అంత పట్టు సాధించలేకపోతున్నాడు? టౌన్ అభివృద్ధి విషయంలో కావచ్చు లేకపోతే టౌన్లో, ఎందుకంటే మీరేమో ఎమ్మెల్యే, అవతలేమో అక్కడ మున్సిపాలిటీ అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఆ గ్యాప్ నిజంగా తాడిపత్రి టౌన్ ప్రజలకు ఇబ్బంది కలిగించింది. కలిగిస్తాను. ఎందుకంటే నేను ఇంటింటి కొలాయి కోసం 53 కోట్ల డబ్బులు తీసుకురావడం జరిగింది. అవును, దానిపైన ఆయన కౌన్సిల్లో శాంక్షన్ చేయలేదు, కౌన్సిల్ మీట్లో ఇది చేయలేదు, అప్రూవ్ చేయలేదు. అది అట్లే ఉంది, ఇప్పుడు కూడా 7 నెలలు అవుతాను. ఆ రోజు ఆయన శాంక్షన్ చేసింటే ఈరోజు ప్రతి ఇంటికి కూడా కొలాయి ఉంది. అవును, అది శాంక్షన్ చేస్తుంటే మీకు క్రెడిట్ వచ్చేది కదా, మరి ఈ ప్రత్యర్థులు ఎందుకు చేస్తారు దాన్ని? అదే టెండర్ వర్క్ కదా, ఎవడన్నా చేయొచ్చు, ఎవడన్నా ఉండొచ్చు కదా. నేనే కాంట్రాక్టర్ కాదు, బేసిక్గా ఎవడన్నా చేసిండు. ఏది ఏమైనా కూడా అభివృద్ధికి ఆటంకం కలగడం అయితే జరుగుతుంది చాలాసార్లు. నేను దాదాపు ఈ తాడిపత్రి మున్సిపాలిటీలో ఒక సంవత్సరం ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అన్ని నా వ్యక్తిగతంగానే నేను దానికి సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ఎవరైనా ఫ్రెండ్స్తో చేయించడం కానీ ఇలాంటివి జరిగినాయి. అందువల్లే చాలా వరకు నేను ఇక్కడ సమస్యలు లేకుండానే పరిస్థితి. ప్రజలు నాకు ఫోన్లు చేస్తారు కానీ మా డ్రైనేజ్ ఇబ్బంది, మాకు నీళ్ళు వాసన వస్తుంటాయి నాకు చేస్తారు. కానీ ఆయన మున్సిపల్ చైర్మన్ అయినాక ఆయన ఎలాంటిది కూడా ఎక్కడ చేయడు.
ఏం చేస్తా అంటే మేము చేసే సట్నం ఇంకో సట్నం ఫోటో పెట్టుకొని వాళ్ళ కౌన్సిలర్ దాన్ని ఏదో ఒక వాతావరణం సృష్టించి పంచాయతీలకి చైర్మన్ చేస్తాడని మెసేజ్ కోసం చూస్తాను. అది ఒక రకంగా మీకు మైనస్ కదా? అంటే అన్నీ చూసాను మన కళ్ళకు దాని గురించి ఈ సోషల్ మీడియా ఉంది కదా అని అదంటే అది పెడితే బయట వాళ్ళు ఏమైనా అగ్రీ చేయించాం కానీ లోకల్లో తెలుసు అంటుంది ఎవరు చేస్తాను ఏం కదా. వాళ్ళు నాకు ఫోన్ చేస్తానే అక్క నీకు ఒక గంటకో లేకపోతే రేపు 12 వచ్చి చేస్తారు చూడక అని చెప్తాం. వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తాం ఒకసారి వాళ్ళ వర్కర్లకు. కానీ నేను ఇక్కడ ఈ డ్రైనేజ్కు 10 మంది లేబర్ని పెట్టాను కంటిన్యూ. వాళ్ళని అడుగుతారు ఎమ్మెల్యే గారు పంపించినారా అని. నాకు చేసినాక రెఫరెన్స్ అనేది వాళ్ళకి క్లియర్ అయిందా లేదా పని. అందువల్ల అది నాకే ఉంటుంది తప్ప వాళ్ళు ఎన్ని సోషల్ మీడియా డెవలప్మెంట్. సో ఫైనల్గా ఈసారి దండిగా డబ్బులు ఉన్నాయి పెద్దిరెడ్డి దగ్గర, వాళ్ళ దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి. ఈసారి తాడిపత్రి అనంతపురం జిల్లాలో హయ్యెస్ట్ ఖర్చుగా జరగబోతున్న నియోజకవర్గంగా అనుకోవచ్చు. నేనైతే ఆలోచన ఏం లేదు కానీ వాళ్ళైతే పెట్టచ్చు. ఇప్పుడు నుండి సౌకర్యాలు కావచ్చు, ధనవంతులు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెడతచ్చు. మరి ప్రజలను అయితే నేనైతే అర్చిస్తాను. ఆయన నాకు ఓటేయండి, మీ ఆశీస్సులు ఉంటేనే మళ్ళీ ఎమ్మెల్యే అవుతా, వాళ్ళు ఇచ్చే 5,000 4,000తో ఏమీ కాదు అని అర్చించి ఓటు వేయించుకుంటా తప్ప ఈ డబ్బు పెట్టి రాజకీయాలు చేసే పరిస్థితి అయితే తీసుకురా. మరి తట్టుకునే పరిస్థితి ఉందిగా, ఉందనే కదా నేను చెప్తాను. ఏది ఏమైనా కూడా ఏదో రూపంలో మేము గెలుస్తామనే చెప్తాను. ఏదో రూపం అంటే 2 రూపాయలు ఉంటాయి, రిగ్గింగ్ అనా లేకపోతే డబ్బులు రిగ్గింగ్ నాకు అలవాట్లేదు. ఆయన చేసి పవన్ గారు మొన్న చెప్పినారు వాళ్ళ తమ్ముని నామినేషన్కి వచ్చి యువకులంతా దౌర్జన్యం చేసి అందరినీ తలలు మొగలగొట్టి 2 ఓట్లైనా కానీ ఒకరు వేయల్లా దొంగ ఓట్లు అని చెప్పి ఆయన చెప్పినారు. అంత మనసు నాకు లేదు. అంత గొప్ప మనసు, అంత గొప్పగా రెచ్చగొట్టే మనస్తత్వం అయితే నాకు కాదు. అది చేసి కుటుంబానికి అది పేడు వాళ్ళకు, అది ఒక ట్రేడ్ మార్క్, గ్రేట్ మార్క్ వాళ్ళకి హక్కు. అది రెచ్చగొట్టి హత్యలు చేయించేది, దొమ్మిలు చేయించేది వాళ్ళకు ఒక అది రైట్స్ ఉన్నాయి వాళ్ళకు. నాకైతే ఆ రైట్స్ లేదు. పెద్దిరెడ్డి ఎందుకో కొంచెం డల్ అయినట్టుగా కనిపిస్తుంది. గతంలో ఉన్న స్పీడు ఇప్పుడు తగ్గిందా ఈ 4 సంవత్సరాలు, లేకపోతే మార్పు వచ్చిందా? నాలో ఎప్పుడో మార్పు వచ్చింది. మార్పు వచ్చిందుకొని ఈరోజు తాడిపత్రిని ఈ విధంగా చూడగలుగుతాను. నాకు అసలు అవసరం కూడా లేదు దీనిపైన. నేను పెద్దగా వాణి మీద పడి దోచుకోవాల్సిన అవసరం లేదు. అంటే వ్యవసాయంలో 4 కోట్లు 3 కోట్లు డబ్బులు వస్తున్నాయంటే అదేదో కిటుకు మిగతా రైతులు కూడా చెప్తే బాగుంటుంది. నాకు ఎక్కువ భూమి విస్తీర్ణం ఉంది అంటే అంతే, ఏరేదేం కాదు కానీ ఎక్కువ ఇస్తుంది. అందరు రైతులకు వస్తుంది. ఇప్పుడు ధాన్యం వల్ల 3 ఎకరాలు ఉన్నది కూడా ₹1 కోటి వస్తుంది, 70 లక్షలు వస్తుంది. దాని గురించి అదే నాకు వచ్చే అమౌంట్ చిన్నదైనా చెప్పగలుగుతాను నేనే. ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ పొలిటికల్ పైనే దృష్టి పెడతాను కాబట్టి తగ్గింది వస్తుంది. లేకపోతే కొంచెం నాకు ఇంతకుముందు బనానా పెడతానే, గ్రేప్ పెడతానే, చిన్న చెట్లు కొంతవరకు ఉంటాయి. ఈ కమర్షియల్ క్రాప్లలో ఎట్లుంటుందంటే 1 ఇయర్కే దాన్ని ఈల్డింగ్ కూడా వస్తుంది, విపరీతమైన డబ్బు వచ్చింది. ఈ స్వీట్ ఆరెంజ్లో లేట్గా 5 ఇయర్స్కి వస్తుంది, తక్కువ డబ్బు వస్తుంది. అంతే తేడా. ఏం ఇప్పుడుకి అప్పటికి ఉండేది. ఇప్పుడు పని చేయలేం కాబట్టి స్వీట్ ఆరెంజ్ పెట్టుకున్నాం, తక్కువ అమౌంట్ వస్తాం. ఆ రోజు బనానా ఉన్నది, దానిమ్మ ఉన్నది, ఇవన్నీ రకరకాల పంటలతో, గ్రేప్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అందువల్ల రకరకాల పంటలతో డబ్బు వస్తుంది. భూమి విస్తీర్ణం ఉంది కాబట్టి. లేకపోతే మనకు వచ్చేది ఎంత ఉంటుందిలే, అందరికి వచ్చి. పెద్దారెడ్డి వారసుడుగా ఎప్పుడు ఎంటర్ కాబోతున్నాం? మీ వారసుల్లో ఎవరిని మీ వారసుని చేయబోతున్నారు? నా వారసులు ఎప్పుడు రాజకీయాల్లోకి ఇప్పుడు పరిస్థితులు అయితే ఆలోచన కూడా లేదు. నిజంగా సీరియస్. కానీ యాక్టివ్ రోల్ అంతా వాళ్ళే నడుపుతున్నారుగా. పెద్దారెడ్డి పేరుకి ఎలక్షన్లు వచ్చినప్పుడు పెద్ద మనిషిలా వ్యవహరిస్తున్నాడు. తాడిపత్రుల వ్యవహారాలన్నీ కూడా మీ వారసులే చేస్తున్నారుగా. అదేం లేదు కానీ ఎలక్షన్లు వచ్చింది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఓటు అడిగేదానికి తప్పలేదు. వారసులు రాకపోవడంలో తప్పేంది, వారసులు రావాలి కదా ఇప్పటికైనా. అవసరమైనప్పుడు తీసుకొస్తాం కానీ ఇప్పుడు అవసరం కూడా లేదు కదా. సో ఈ ఎలక్షన్స్ వరకు లేదు. ఈ ఎలక్షన్కి ఉంటుందో మళ్ళీ ఎలక్షన్కి ఉండదో అది వేరు. కానీ ఆ అవసరం నిమిత్తం వచ్చినప్పుడు తప్పదన్నప్పుడు ఎవరినో అడిగి తెచ్చాం, కూర్చొని మాట్లాడుకోవడమే తప్ప దాంట్లో ఏముంది. వానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది అంతే కదా. రాజకీయాల్లో ఎట్లుంటుందంటే ఇంట్రెస్ట్ లేని తీసుకొచ్చి పెడితే ఇట్లే ఉంటుంది. ఇప్పుడు పాపం అస్మిత్ రెడ్డి హ్యాపీగా హైదరాబాద్లో తిరుగుతాను. నేను వీకెండ్ వచ్చేవాడు, శనివారమో ఆదివారమో. ఓడిపోయినాక ఫుల్ ఇన్ఛార్జ్ ఏమైనా లేదు, వాళ్ళ ఆయనే కదా అంత రాజకీయాల్లో.
మళ్ళీ పట్టకొచ్చి ఇక్కడ కట్టేసినారు, నువ్వైతే ఎక్కువ అట్లా ఉండరాని. అబ్బాయి అయితే నాకు వద్దో ముర్రు అంటే లేదు నువ్వు రాజకీయ వారసుని, నాకు ఆరోగ్యం బాగాలేదు ఏందని అయితే అట్లా. నాకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు కావాలంటే ఆలోచించారు రాజకీయ వారసు. కానీ ఇద్దరిలో మీ ఇద్దరు వారసుల్లో ఎవరికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది? ఎలక్షన్ కాబట్టి తిరుగుతాంటారు. అట్లాగా బేసిక్గా మీకు ఒకరు ఉంటుంది, వీడైతే కరెక్ట్ లేదు వీడైతే కరెక్ట్. ఎప్పుడు వీడెప్పుడు రాజకీయాలు చేసే పరిస్థితి అయితే లేదు. ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు క్యాంపెయిన్ చేస్తారు, ఎలక్షన్ చేస్తారు. దానికి కావాల్సినటువంటి ఒకరికొకటి ఒప్పచెప్తాము, దానిపైన అవగాహన కల్పించే దానికోసం తప్ప ఈ రాజకీయాల్లో అంటే ఎవరు ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికి తెలుసు. ఆ పరిస్థితులలో అవగాహన అనేది ఉండాలి ఫ్యామిలీలో. మన పొలిటికల్ ఫ్యామిలీ, మా నాయన సమితి ప్రెసిడెంట్, మా అన్న ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, మా అమ్మగారు మండల ప్రెసిడెంట్లు, ఈ విధంగా రాజకీయ కుటుంబంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి రాజకీయ అవగాహన అనేది అవసరం. మనం రాజకీయాలు మానుకుంటున్నాం అనేది తట్టుకుంటే అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన అనేది ఉండాలి, ఎట్లా మన పబ్లిక్తో ఉండాలా అనే ఆలోచన కోసమే తీసుకురావడం అంతే తప్ప వేరే విధంగా ఆలోచన కూడా లేదు. తాడిపత్రి ప్రజలకి ఏం చెప్పబోతున్నారు ఈ ఎన్నికల సందర్భంగా? ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ 5 సంవత్సరాల్లో ఎంత మార్పు ఉందో తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఇంకొకసారి నాకు అవకాశం ఇస్తే తిరిగి ఈ తాడిపత్రి అనేది ఎవరో గతంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఇక్కడ నుండి ఎక్కడన్నా కానీ పక్కన ప్రాంతంలో నివసించే వాళ్ళు తాడిపత్రికి వచ్చినప్పుడు ఇది తాడిపత్రేనా అని ఒక ఆశ్చర్యకరంగా ఆలోచన వచ్చినప్పుడు ఆ మార్పులో నేను ఉంటా అనేది నాకు రాజకీయాలు. డెవలప్మెంట్ గురించా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పైన కానీ ఇంటింటి కొలాయి నేను ఎమ్మెల్యే అవుతానే ఖచ్చితంగా తిరిగి ప్రభుత్వం వస్తానే 2-3 నెలల్లోనే నేను ఇంటింటికి కొలాయి అయితే ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఏపీగలుగుతాను. ఇరిగేషన్ పైన కానీ డ్రింకింగ్ వాటర్ పైన కానీ ప్రధానంగా నేను దానిపైన ఫోకస్. రైట్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.